ఇంటర్వ్యూ అనగానే ఎవరికైనా ఎంతో కొంత భయం, ఆందోళన ఉంటాయి, సహజమే. కానీ భయం కారణంగా ప్రతిభ ఉండి కూడా ఉద్యోగం సంపాదించలేకపోతుంటే మాత్రం ఆ భయం నుండి బయటపడే ప్రయత్నాలు చేయాల్సిందే. సీరియస్గా ఆచరించదగిన మార్గాలు మానసిక నిపుణులు చెప్పేవి చాలా ఉంటాయి. అయితే ఇప్పుడు సరదాగా అనిపించేవి, ఖచ్చితంగా ఫలితం ఇచ్చేవి కొన్ని పరిష్కార మార్గాలు చెప్పుకుందాం. ఫన్నీగా అనిపించినా ఇవి వర్క్ అవుతాయి. సాధారణంగా గ్రామీణ ప్రాంతాల్లో, చిన్నపాటి పట్టణాల్లో పుట్టి పెరిగిన యువతీ యువకులకు హైదరాబాద్ లాంటి నగరాల్లో ఇంటర్వ్యూ ఉంటే వారికి ముందు ఆ పెద్ద పెద్ద బహుళ అంతస్తుల బిల్డింగులే భయాన్ని పుట్టిస్తాయి. ఆఫీసుల్లో కనిపించే ఖరీదైన వస్తువులు, విలాసవంతమైన హంగులు, ఆర్భాటాలు చూడగానే కాళ్లలో సన్నగా వణుకు మొదలవుతుంది. ఇది మన ప్లేస్ కాదనిపిస్తుంది. అసలు అలా భవనాల్లో కాకుండా ఏ పార్కులోనో, చెట్టు కిందో లేదా మన ఇంటి ముందు వరండాలోనో అదే ఇంటర్వ్యూ ఉంటే ఎలా ఉంటుంది? ఒక్కసారి ఊహించండి. ఇలాంటి ఊహలు చేసినప్పుడు ఖచ్చితంగా మన ఆందోళన కొంత తగ్గుతుంది. మన ఆందోళన మనం చూస్తున్న ఆఫీసుల్లోని హంగామా వలన కూడా పెరుగుతున్నదని గుర్తిస్తే దానిని కంట్రోల్లో పెట్టుకోవచ్చు. ఇక ఇంటర్వ్యూ బోర్డులో ఎవరుంటారో, ఏం అడుగుతారో అనే కంగారు ఉన్నప్పుడు, దాని నుండి బయటకు రాలేకపోతున్నప్పుడు దీర్ఘ శ్వాస తీసుకుని ఆలోచనల దారిని మార్చండి. ఇలా చెప్పుకోండి, అక్కడ ఉండేది కూడా మనుషులే, వాళ్ళేమీ రాక్షసులు కాదు. వాళ్లకు కూడా అందరిలాగే కుటుంబ సభ్యులు ఉంటారు. వాళ్లకు కూడా మనలాగే కోపతాపాలు, ఇష్టాయిష్టాలు, బలహీనతలు ఉంటాయి. వాళ్ళు కూడా మనలాగే అతి సాధారణ మనుషులే. జీతాలు తీసుకుని జాబులు చేస్తున్నవారే. వాళ్ళకి నాకంటే కొన్ని స్కిల్స్ ఎక్కువ ఉండవచ్చు. అనుభవం మీద నేను ఆ స్థాయికి ఎదగగలను. నాకు వచ్చినదేదో ధైర్యంగా చెబుతాను, రాకపోతే రాదని చెబుతాను. ఇలా మన మనసులోని మాటలను, అంటే సెల్ఫ్ టాక్ని మార్చుకున్నప్పుడు ఆందోళన తగ్గుతుంది. ఇంటర్వ్యూ అనగానే మనల్ని మనం తక్కువగా, మనల్ని ఇంటర్వ్యూ చేసే వారిని మరీ ఎక్కువగా ఊహించుకోవటం వల్లనే ఆందోళన కలుగుతుంది. అక్కడ ఏం జరుగుతుందో తెలియకుండా మన ఊహల వలనే మనం భయపడుతున్నాం. అవే ఊహలను వాడి ఆ భయాన్ని మనమే తగ్గించుకునే మార్గం ఇది. అలాగే ఇంటర్వ్యూ అంటే భయం అనిపించినప్పుడు నేను ఇంటర్వ్యూ ఎలా చేస్తానో అనే ఎగ్జైట్మెంట్లో ఉన్నాను, అది భయం కాదు అని మీకు మీరు చెప్పుకోండి. జీవితంలో మన చిన్నతనం నుండి ఎన్నో సందర్భాలలో మనం ఇతరుల కంటే తక్కువ అని ఫీల్ అయి ఉంటాం. అవన్నీ కలిసి దాడి చేయటం వల్లనే ఇంటర్వ్యూ అంటే భయం కలుగుతుంది. అంటే గతంలో చిన్నతనం నుండి మనల్ని భయపెట్టిన సంఘటనలు, మనం ఇతరుల కంటే తక్కువ అనే ఫీలింగ్ని ఎదుర్కొన్న సందర్భాలు మన నరాల వ్యవస్థలో జ్ఞాపకాలుగా ముద్ర వేసుకుని అవే బయటకు వచ్చి భయపెడుతున్నాయని గుర్తించాలి. ఇంటర్వ్యూని భయపడే విషయంగా భావించినప్పుడు మనలో ఆందోళన కలుగుతుంది. ఆందోళన కలిగినప్పుడు మనమేదో ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉన్నామని మన మెదడు భావిస్తుంది. దాంతో మరింత ఆందోళన పెరుగుతుంది. ఇదో విషవలయంలా మారుతుంది. అందుకే ఇంటర్వ్యూ పట్ల మనకున్న నెగిటివ్ ఆలోచనలను తగ్గించుకునే ప్రయత్నం చేయాలి.